సోనియా కాదు. ప్లీజ్ దయచేసి నువ్వు ఏడవకు. ఎందుకంటే అసల నువ్వెప్పుడు ఏడుస్తావా? వెంటనే ఓదార్చడానికి పాపం 'బిగ్ బాస్' హౌస్‌మేట్స్‌లో ఉన్న అభయ్ గారు గానీ, అండ్ అలా నిఖిల్ గారు గానీ, పృథ్వీ గారు గానీ రెడీగా ఉన్నారు. అది ఓకే గానీ చూడ్డానికి కొంచెం ఓవర్ అవుతున్నట్టు అనిపిస్తుందనమాట. ఓకే. అంటే ఇప్పుడు మీరే హౌస్‌మేట్స్ మీరు మాత్రం ఉన్నారు. ఏ ఎమోషన్స్ అయినా వాళ్ళతోనే షేర్ చేసుకోవాలి కాదనట్లేదు గానీ, ఆ హగ్స్ కొంచెం ఎక్కువ అవుతున్నట్టు కొంచెం ఫీలింగ్ ఉంది. అది నాకు మాత్రమే కాదు చూసే వాళ్ళకి కూడా. యెస్. ఓకే. అది నిజంగానే ఇంకొకరిని కన్సోల్ చేస్తున్నట్టే అనిపించొచ్చు గానీ, ఇంకా పృథ్వీ, నిఖిల్ వచ్చేసి ఎప్పుడు తను ఏడుస్తదా? ఎప్పుడు హగ్ చేసుకుందామా? అనేలా కనిపిస్తుంది. పోర్ట్రైట్ అవుతుంది. కొంచెం అది తగ్గితే బావుంటదేమో అని నా ఫీలింగ్ అనమాట. వెల్కమ్ టు టీ5 అండ్ 'బిగ్ బాస్' రివ్యూ మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ లాస్ట్ ఎపిసోడ్ చూస్తే చాలా ఎమోషనల్‌గా అయింది. ఎమోషనల్ రోలర్ కోస్టర్ అని చెప్పొచ్చనమాట. అంటే ఈవెన్ దో హౌస్‌మేట్స్‌తో పాటు కొంతమంది బయట వాళ్ళు కూడా చూసే ఆడియన్స్ కూడా చాలా గుండెలు పిండేసాలని అనిపిస్తదనమాట. ఎందుకంటే ఒక్కొక్కరి స్టోరీ ఒక్కొక్కరిలా ఉంది. ఎవరిని సపోర్ట్ చేసి వాళ్ళకి ఆ మెమరీ ఇవ్వాలా? ఎవరిని సపోర్ట్ చేయకుండా మెమరీ ఇవ్వకూడదా అనేలాగా లేదు. ఇంకా ఈవెన్ దో హౌస్‌మేట్స్‌తో పాటు మనం గూడా అలానే కన్‌ఫ్యూజ్ అయ్యి ఎవరికిస్తే బావుంటదా అనేలాగా మనం అనిపించామంటే చూసుకోండి నిన్నటి ఎపిసోడ్ ఎలా ఉందనేది. సో, స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి స్టార్ట్ చేస్తే సో, ఫస్ట్ ఒక డైలాగ్ అయితే చాలా బా నచ్చింది నాకైతే. ప్రీవియస్ ఎపిసోడ్స్ కంటిన్యూస్‌గా లైక్ నిఖిల్ ఏమొచ్చి ప్రేరణతో మాట్లాడాడు. ఒకే ఒక డైలాగ్ అన్నాడు. అంటే లైక్ నీ హౌస్‌మేట్సే అదే నీ క్లేన్ సభ్యులే నిన్ను వాడుకున్నారని. ఎవరి వల్ల నువ్వు లీడర్ అయ్యావు? సంచాలక్ అయింది. ఓకే. టీమ్ వల్ల. సో, ఎవరి వల్ల నువ్వు మొత్తం ఏ డెసిషన్ తీసుకోలేకపోయావు నీ టీమ్ వల్ల. ఫైనల్‌గా పప్పెవరయ్యారు? నువ్వే. అది నాకు చాలా డైలాగ్ బా అనిపించింది. నవ్వనిపించింది. ఆబ్వియస్‌లీ అదంతా కరెక్టే. ఎందుకంటే టీమ్‌మేట్స్ క్లెయిన్ టీమ్‌మేట్స్ కూడా వాళ్ళ చెప్తున్నారు. ప్రేరణ టీమ్‌మేట్స్ ఎవరైతే ఉన్నారో యష్మి గానివ్వండి, సోనియా గానివ్వండి వీళ్ళ పక్క నుంచి ఇంతలా మాట్లాడుతున్నప్పుడు తను కూడా ఏం సపోర్ట్ తీసుకోలేకపోయింది, ఏం మాట్లాడలేకపోయింది తను చెప్పాలనుకున్నది. సో, యాక్చువల్‌గా నిఖిల్ అన్న పాయింట్ కరెక్టే అనిపించిందనమాట. అండ్ ఆ నెక్స్ట్ కంటిన్యూషన్‌గా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అభయ్ గాని, నిఖిల్ గాని వీళ్ళందరూ ఒక ప్లేస్‌లో మాట్లాడుకుంటున్నారు. సోఫా మీద కూర్చొని. అదే టైంలో అభయ్ కొంచెం యాక్చువల్‌గా అన్నీ ఉండకూడదనే నాకు అనిపించింది. కానీ అభయ్ చాలా జోవియల్‌గా అన్నాడు. జస్ట్ నార్మల్‌గా అన్నాడు. ఆ టైంలో మణికంఠ అని ఒక మాట అన్నాడు. మణికంఠ పక్కనే కిచెన్ జస్ట్ ఒక గోడ దాటి ఉంటుంది కదా! సో, కిచెన్‌లో విన్నాడు మణికంఠ వచ్చి చాలా సీరియస్ అయ్యాడు. నా మీద ఇలా జోకులేస్తే నాకు నచ్చవు. ప్లీజ్ నాకు ఈ స్పేస్ చాలా కొత్త అన్నాడు. బాబు దండం పెడతానురా హౌస్‌మేట్స్ దయచేసి ఆడు ఇప్పుడిప్పుడే మామూలుగా చాలా గేమ్ ఆడుతున్నాడు. గేమ్ ఆడడానికి ట్రై చేస్తున్నారు. దయచేసి మీరు మళ్ళీ వెళ్లి కెలక్కండి మణికంఠ. మళ్ళీ ఎమోషనల్‌గా అయ్యి మళ్ళీ ఇదంతా అయితే మాత్రం ఇంకోసారి విగ్గు తీస్తే మేము చూడలేము. ఐయామ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీవన్. ఐయామ్ జస్ట్ అంటే లైక్ ట్రోల్స్ ఎలా అయితున్నాయో దాని గురించి నేను మాట్లాడుతున్నాననమాట. సో, దయచేసి మణికంఠ ఇప్పుడిప్పుడే స్ట్రాంగ్ అవుతున్నాడు. అలానే స్ట్రాంగ్‌గా ఆడనివ్వండి. మీరు మళ్ళీ ఏదో ఒకటని తనని కెలక్కుండా ఉంటే బావుండని మా ఉద్దేశం అనమాట. అండ్ అలానే ఫైనల్‌గా అందరిని కూర్చోబెట్టారు. లివింగ్ రూమ్‌లో కూర్చోబెట్టి ఏ క్లాన్ సభ్యులు ఎంతెంత గెలుచుకున్నారని చెప్పారు. అండ్ దానిలో కానీ ఇందులో పర్ఫెక్ట్ మనం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది ఏంటంటే నిఖిల్‌కి అండ్ అలానే మణికంఠకి. బికాజ్ 2,45,000 వాళ్ళు సంపాదించారనమాట. మిగతా వాళ్ళు 75,000 ఇంకొకరు 1,50,000 సంపాదిస్తే ఇద్దరు కలిపి 2,45,000 సంపాదించారు. అది విన్నర్స్ టీమ్‌లోకి అదే విన్నర్ అమౌంట్‌లోకి వెళ్తుందనమాట. సో, వాళ్ళ గురించి నిజంగానే క్లాప్స్ కొట్టాలి. ఎందుకంటే వాళ్ళకి ఏ మాత్రం క్లైన్ సపోర్ట్ లేదు. వాళ్ళిద్దరే ఉన్నారు. బట్ నిఖిల్ కూడా చాలా బాగా ఆడాడు. మణికంఠ కూడా చాలా బాగా ట్రై చేశాడు. సో, వాళ్ళిద్దరు కలిపి 2,45,000 సంపాదించారు. విన్నింగ్ టీమ్‌కి అదే విన్నర్స్ అమౌంట్‌లోకి అది యాడ్ అయిందనమాట. అండ్ ఆ తర్వాత నుంచి ఎపిసోడ్‌లో మెయిన్ థీమ్ వచ్చేసి ఒక్కొక్కరిని ఎమోషనల్ చేయడం, ఎవరి వైపు ఎలా ఉన్నారని చూపించడం అనమాట. సో, అదే నిన్నటి ఎపిసోడ్ మెయిన్ థీమ్. సో, ఫస్ట్ స్టార్ట్ చేస్తే బిగ్ బాస్ ఏం చెప్పారంటే ఇద్దరి మనుషుల యొక్క ఎవరైతే ఇద్దరు కంటెస్టెంట్ల యొక్క మెమోరీస్‌ని పెడతారు. మిగతా హౌస్‌మేట్స్ ఎవరికో ఒకరికి సపోర్ట్ చేసి ఆ మెమరీ దక్కించుకునేలా ఉండాలనమాట. అందులో చూసుకుంటే ఫస్ట్ సభ్యులొచ్చేసి నిఖిల్ అండ్ అభయ్ అనమాట. నిఖిల్‌కి ఫాదర్‌ది అండ్ అలానే అభయ్‌కి కూడా ఇలానే పెట్టారు ఫాదర్‌ది. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ చెప్పారు. అండ్ అందులోని అందరూ అభయ్‌కి సపోర్ట్ చేశారు. బికాజ్ ఎందుకంటే అభయ్ వాళ్ళ ఫాదర్ చనిపోయారు. అభయ్ వాళ్ళ ఫాదర్ చనిపోవడం వల్ల ప్రతి ఒక్కరు అభయ్‌కి కొంచెం లాలీపాప్స్ ఎక్కువ ఇచ్చారనమాట. అందువల్ల అభయ్‌కి సపోర్ట్ చేసి అభయ్ ఆ మెమరీ గెలుచుకోవడం జరిగిందనమాట. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసి నైనిక అండ్ సీత. అండ్ నిజంగానే వాళ్ళు కొంచెం చిన్న పిల్లలే కదా! అంటే లైక్ యంగ్ ఏజ్ గర్ల్స్ కాబట్టి వాళ్ళు కొంచెం ఎక్కువ కనెక్ట్ అయ్యారు టెడ్డీ బేర్స్‌తోని. నాకది అనిపించింది. వాళ్ళ ఏజ్‌కి తగ్గట్టు టెడ్డీ బేర్స్ తెచ్చారనిపించింది. అండ్ ఆ టెడ్డీ బేర్స్‌కి ఎక్కువ కనెక్ట్ అయ్యారు. కాకపోతే నైనిక వచ్చేసి తన లవ్ ఇచ్చిన టెడ్డీ బేర్ కాబట్టి చాలా ఎక్కువ ఎమోషనల్ అయింది. ఏడవడం కూడా జరిగింది. అండ్ అందరూ కొంచెమైనా అట్‌లీస్ట్ ఒక 1% సీతతో పోలిస్తే ఆఫ్‌కోర్స్ ఎవరి స్టోరీ వాళ్ళది. ఏ ఎమోషనల్ స్టోరీ నేను డామినేట్ చేయట్లేదు. కాకపోతే ఒక 1% ఏంటంటే సీత ఆహ్,
టెడ్డీ బేర్ ఏదైతే ఉంటుందో ఉంటేనే పడుకోగలదు అనమాట. కాకపోతే ఇప్పుడు హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత మిగతా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ ప్రాబ్లం రావట్లేదు. బట్ నైనికాకి అదొక మెమొరీ, తన లవర్ ఇచ్చిన మెమొరీ. సో అది చాలా ఎమోషనల్ అవ్వడం వల్ల మిగతా హౌస్మేట్స్ అందరూ నైనికాకి సపోర్ట్ చేసి నైనికాకి లాలీపాప్స్ ఇచ్చారు. ఎక్కువ లాలీపాప్స్ నైనికాకి రావడంతో నైనిక టెడ్డీ బేర్ తీసుకుందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా కష్టమైనది నిజంగా. నాకు కొంచెం బాధ అనిపించింది. లైక్ నాబెల్ కానీ పృథ్వీ కానీ, బికాజ్ ఇద్దరికి ఫాదర్స్ చనిపోయారు. ఇద్దరి ఫాదర్స్ చనిపోయి లాస్ట్ మెమొరీస్గా అవి ఉన్నాయన్నమాట. ఆ ఫోటో కానివ్వండి, ఇద్దరు ఫొటోస్ పెట్టారు. కాకపోతే ఇందులో పాపం హౌస్మేట్స్కే కాకుండా మిగతా చూసే ఆడియన్స్ కూడా ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలా, ఎవరిని ఇవ్వకూడదా అనేది మాత్రం అనిపించలేదు. నాకు తెలిసి అట్లీస్ట్ ప్రతిసారి బిగ్ బాస్ ఇలాంటిది పెట్టిన తర్వాత హౌస్మేట్స్ అందరినీ సాటిస్ఫై చేసేలా ఏదో విధంగా చేస్తారు కాబట్టి ఇక్కడ కూడా ఒకవేళ బిగ్ బాస్ ఇద్దరికి గెలిచినా గెలవకపోయినా ఇద్దరికి ఆ మెమొరీ ఇస్తే బాగుంది అనిపించింది. ఎందుకంటే ఫాదర్ యొక్క లాస్ట్ థింగ్స్ కదా అవి, వాళ్ళు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది ఉండుంటే బాగున్ను అనే ఫీలింగ్ నాకైతే అనిపించింది అనమాట. బట్ ఫైనల్ ఎండ్గా నెబెల్కి అది ఇవ్వడం జరిగిందనమాట. నెబెల్ గెలుచుకున్నాడు. కాకపోతే ఇక్కడ మధ్యలో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఒకటి సోనియాకి ఆల్రెడీ లవ్ బయట ఉన్నదని చెప్పేసి లైవ్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు నిఖిల్ వచ్చి అర్థం చేసుకుంటాడు అది ఇది అని చెప్పినప్పుడు అప్పుడు ఎమోషనల్గా అవ్వడం జరిగింది. బట్ చూసే ఆడియన్స్ పర్స్పెక్టివ్లో మాత్రం నిఖిల్, పృథ్వీ అండ్ అలానే సోనియా, నిఖిల్ పృథ్వీకి ఎక్కడో దగ్గర ఇంట్రెస్ట్ ఉన్నట్టు కనిపిస్తున్నట్టు పోర్ట్రే అవుతుంది. అండ్ సోనియా కూడా. అండ్ అంటే ఇది క్లారిటీలెస్ లేకుండా కనిపిస్తుంది కొంతవరకు. అది ఆ ఫ్రెండ్షిప్ బాండ్ కొంచెం వేరేలాగా పోర్ట్రే అవుతుందని మా ఉద్దేశం అనమాట. అండ్ కాకపోతే అఫ్కోర్స్ నేను ముందు చెప్పాను కదా, ఎమోషనల్గా మనకు కనెక్ట్ అవ్వడానికి ఫ్యామిలీ మెంబర్స్ ఉండరు, ఫ్రెండ్స్ ఉండరు, ఫోన్ ఉండదు, ఎనీథింగ్ ఏమి ఉండవు. ఏది మనకు అక్కడ ఎవరు సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళ వైపే ఉండడం జరుగుతుంది. సో వాళ్ళ వైపే ఉన్నప్పుడు మనకి ఏది చూసినా అదే బాండింగ్లో కనిపిస్తుంది అనమాట. అంటే మనం వాళ్ళు ఫ్రెండ్షిప్ అయినా సరే రిలేషన్షిప్ వైజ్గానే అనిపిస్తుంది. కాకపోతే ఎక్కువ హగ్స్ అనేవి తగ్గిస్తే బాగుంటుందని నా ఫీలింగ్. పర్సనల్గా అది ఒక్కటే నేను ఇది అవ్వలేదు. ఎందుకంటే అది చూస్తున్న మీడియం చాలా పెద్దది కాబట్టి, ఆ మీడియంలో చూసే ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఇరిటేట్ ఫీల్ అయ్యి మేబీ అది మీ వైపే హిట్ అవుతుంది కాబట్టి. సో ఇదొక్కటే నేను చెప్పాలనుకున్నది. అదర్ దెన్ నిజంగానే ప్రతి ఒక్కరు లోలో ఉంటారబ్బా, అది మనం వేరేగా తీసుకుంటే కరెక్ట్ కాదు. బట్ లోలో ఉండేటప్పుడు ఎలా మనం డీల్ చేస్తున్నాం అనేది కరెక్ట్ అనమాట. ఇది నేను చెప్పాలనుకున్నది. దట్స్ ఇట్. దిస్ ఈజ్ ఆర్జే మహి సైనింగ్ ఆఫ్.